ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ మనవిని ఆలకిస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ హృదయ వాంఛలను ఆయన తప్పక తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు పలికిన మాటలు. దేవుడు పలికిన ఏ మాట అయినా జరుగుతుంది. దేవుడు పలికిన అన్నీ కూడా సృష్టించబడతాయి, జరుగుతాయి. దేవుడు భూమి ఆకాశములు కలుగునుగాక అని పలికినప్పుడు భూమి ఆకాశములు కలగడము, ఆ భూమి మీద మనము నివసించడము చూస్తూ ఉన్నాము. ఆకాశాన్ని చూస్తున్నాము. నక్షత్రాలను అనగా చిన్న జ్యోతిని పెద్ద జ్యోతిని మాటతో కలుగు చేసిన దేవుడు, సముద్రమును అందులో ఉన్నటువంటి జీవరాశులను చేసిన దేవుడు, భూమిని దాని మీదున్న గడ్డిని విత్తనములను చేసిన దేవుడు, పలికిన దేవుడు. దేవుడు పలికితే ఏదైనా జరుగుతుంది అనటానికి మన కళ్ళ ముందు ఇన్ని ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట పలికితే చాలు, ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే ఆయన అంత శక్తివంతుడు, ఆయన అంత మహిమగల దేవుడు, ఆయన అంత సత్యమైన దేవుడు. కాబట్టి ఆయన మాట పలికితే ఏదైనా జరుగుతుంది, జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఒక మాట పలికినప్పుడు, అది మనము విన్నప్పుడు ఆయన సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోవడం అనేది ఎంతైనా అవసరమై ఉన్నది. దేవుని బిడ్డ, నీవు ఎంత హెచ్చించబడినా, నీవు ఎంత ఆశీర్వదించబడినా, నీవు ఎంత సంపాదిస్తున్నా, నీవు ఎంత పొజిషన్లో ఉన్నా, పేరు ప్రఖ్యాత పొంది ఉన్నా, నీకెంత ఆస్తి పాస్తులు ఉన్నా, నీకెంత అందం ఉన్నా, నీకెంత చదువున్నా, నీకెంత జ్ఞానమున్నా, నీకెంత తెలివి ఉన్నా, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన మాటలు పలుకుతున్నప్పుడు, ఆయన మాట నువ్వు నీ చెవులతో వింటున్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నువ్వు వేసుకొచ్చుకున్న బట్టలను బట్టి కానీ, నువ్వు వచ్చిన కారుని బట్టి కానీ, నువ్వు వచ్చిన సెక్యూరిటీని బట్టి కానీ, నువ్వు వచ్చినటువంటి ఆ బంగారు ఆభరణాలతో వచ్చినటువంటి ఆ బంగారు ఆభరణాలను బట్టి కానీ నిన్ను నీవు హెచ్చించుకోవద్దు. ఎందుకంటే బంగారం ఇచ్చింది దేవుడే, కారు ఇచ్చింది దేవుడే, వస్త్రాలు ఇచ్చింది దేవుడే, నీకు ఆ పోస్టు పొజిషను ఇచ్చింది దేవుడే. నీవు మందిరం దాకా నడిచి రావడానికి, లేదా దేవుని వాక్కు నీ దగ్గరికి రావడానికి, అలా వచ్చినప్పుడు ఆ వాక్కును నువ్వు వినడానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది కూడా దేవుడే. కాబట్టి అవన్నీ ఇచ్చిన దేవుని ఎదుట వాటిని బట్టి మనము హెచ్చించుకోవద్దు, వాటిని బట్టి మనము గర్వించవద్దు, వాటిని బట్టి మనము హుందాగా నిలబడవద్దు. కానీ మన ప్రభువుని బట్టి, ఎందుకంటే ఆయన మాట పలికితే జరుగుతాయి. ఆయన శక్తిమంతుడు, ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట పలికితే జరుగుతాయి. కనుక ఆయన ముందు మనల్ని మనము తగ్గించుకొని మోకరించి ప్రార్థించగలిగితే
ఎంతో బాగుంటుంది. కన్నీరు కార్చుట ఆయన చూచినప్పుడు తగ్గింపు కలిగిన వారి కన్నీరును ఆయన చూడగలుగుతాడు. గర్వము అనేది పాపము గనుక, అహము అనేది పాపము గనుక, ఒకవేళ నీవు కన్నీరు కార్చినా, మనవి చేసినా, ప్రార్థన చేసినా, ఆ గర్వము అనే పాపము ఏమి చేస్తుంది అంటే దేవుని కనుదృష్టిని, నీ కనుదృష్టిని కలవకుండా చేస్తుంది. దేవుని సన్నిధి నీ మీదికి రాకుండా ఆకాశంలో అడ్డుపడుతూ ఉంటుంది. ఏంటిది? గర్వము అనే పాపము. కాబట్టి ఆయన సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోవాలి. గర్వము జీవపు డంబము, గర్వము జీవపు డంబము. తగ్గించుకోవాలి. ఏది పొందుకున్నా ఆయన ద్వారా పొందుకుంటున్నాం, ఏది అనుభవిస్తున్నా ఆయన ద్వారా అనుభవిస్తున్నాం, ఏది మనము చూస్తున్నా ఆయన ద్వారా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎంత తగ్గించుకోవాలంటే, నేల ఎక్కడుంది? నేల అన్నిటికంటే కింద ఉంది. అక్కడికి మనల్ని మనం తగ్గించుకోవాలి. అది నువ్వు మనుషులు చూడాలని కాదు, మనుషులు గమనించాలని కాదు, వ్యక్తిగతంగా హృదయపూర్వకముగా మనసారా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే ఆ ప్రభువు చెప్పాడుగా ఒక మాట, ఎవరు తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ఎవరు తనను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నిన్ను నీవు తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు అండగా ఉంటాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నీ అప్పులు కొట్టివేస్తాడు. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. దేవుడు నీకు శక్తినిస్తాడు. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. పరలోకపు ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాడు. పరలోకపు దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన రక్షణ అంతా నీకు చూపిస్తాడు. మనకి తెలుసు ఒక వాక్యం, ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులను సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు. పెంట కుప్ప మీద నుండి బీదలను లేవనెత్తి, దీనులను లేవనెత్తి అధికారుల పక్కన కూర్చుండబెట్టువాడు ఆయనే. కనుక ఆయన చూసేది ఒక్కటే, దీనత్వం, తగ్గింపు తత్వం మనకున్నదా లేదా? ఆయన సన్నిధిలో నువ్వు ఎలా కనబడుతున్నావు దేవుని బిడ్డ? ఆయన నిన్ను చూసినప్పుడు, నా బిడ్డ ఎంత దీనత్వం కలిగినది, నా కుమారుడు ఎంత దీనత్వం కలిగిన వాడు అని అనుకోగలుగుతాడా? అడుగుతున్నాను, దీనత్వం అనేది నీకుందా? ఆయన మాట పలికినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? వాక్యం వింటున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సమయం వచ్చినప్పుడు తప్పక ఆయన హెచ్చిస్తాడు. ఆయనే గాని హెచ్చించడం మొదలు పెడితే ఈ భూమి మీద నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ఆపడానికి ఏ మనిషికి కూడా శక్తి చాలదో. ఏ ఒక్కరు కూడా నీ ఎదుట నిలువజాలరు. ఎందుకంటే ఒక దాసుడైనటువంటి యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. కోట గోడలు కూడా కూలిపోయినాయి. ఎరికో గోడలు కూలిపోయినాయి. కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మాట, దేవుని మాట అగ్ని వంటిది, రోషము గలది, నెరవేరుస్తుంది. నీ జీవితంలో కూడా ప్రతి వాక్యము, వాగ్దానము దేవుడు నీకిచ్చినవన్నీ నెరవేర్చబడునుగాక. నమ్మిన వారు, విశ్వసించిన వారు ఈ ప్రార్థనలో తగ్గించుకొని ఏకీభవించండి. దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా స్తోత్రాలు. నాయన, నీ మాట ఎంతో శక్తివంతమైనది. నీవు ఎంతో శక్తివంతమైన వాడవు తండ్రి. నీ మాట విన్నప్పుడు తగ్గించుకునే మంచి మనస్సు మాకు ఇవ్వండి.
నీ సన్నిధిలో ఉన్నప్పుడు తగ్గించుకొని కన్నీరు విడిచే మంచి మనసు మాకు ఇవ్వండి. దేవా, మా మనవులు ఆలకించే దేవుడవు నీవే గనుక నీ సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకొని కన్నీరు విడుస్తూ మనవులు చేస్తే నీవు ఆలకిస్తావని ఈ వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించిన ప్రతి బిడ్డ మనవి, వారి అక్కర మీరు తీర్చుమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాము. దేవా, ఈ బిడ్డలను నీ దయగల్ల హస్తాలకు, నీ కృపగల హస్తాలకు అప్పగించుచున్నాను. వీరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి నీ రాకడకు సిద్ధపరచండి. పరలోక రాజ్యంలో వీరి పేరు రాసి, జీవగ్రంథంలో వీరి పేరు రాసి వీరిని ఆశీర్వదించి దీవించుమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.